ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ అక్క, నా సొంత అక్కలాగా వచ్చి నన్ను కాపాడా. సారీ అమ్మా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అనుకోలేదు. అందుకే నా చెల్లి నిన్ను కాపాడడానికి వస్తే అడ్డుకున్నాను. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. పూజ, త్వరగా రా, డబ్బులు పంచు. హా, చాలా థ్యాంక్స్ మేడం, టైంకి వచ్చి నా చెల్లెల్ని కాపాడారు. అవేం మాటలు క్రాంతి, కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు సాయం చేయలేదు. వస్తాను. పదండి. నువ్వు చాలా లక్కీ బావా, 2 రాళ్లతో తప్పించుకున్నావు. పాప నువ్వు ఆ క్రాంతి చెల్లెల్ని కొట్టమన్న వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించారు. వాళ్ళగానే సచ్చుంటే కేసు నీ మీదకి వచ్చేది. నోరు ముయ్యరా. అయితే మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? ₹1,00,00,000తో వెళ్దాం అనుకున్నాను, ఒట్టి చేతులతో వెళ్లాల్సిందేనా? క్రాంతిని బయట పెట్టాలన్న ప్లాన్ మిస్ అయింది కానీ డబ్బులు ఎలా మిస్ అవుతాయే? రే, ఆ పూజ ఇప్పుడు అందరికీ డబ్బు పంచుతుంది. తీసుకున్నోళ్ళు తీసుకున్నట్టు ఆ డబ్బులు మా గిరిగాడికి ఇచ్చి వెళ్ళిపోవాలి. మరి మాకు ఇస్తానన్న డబ్బులు? మనందరం ఇక్కడ కలుసుకొని వాటాలు పంచుకుంటే వీళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ డబ్బులన్నీ మా అన్నయ్యకి అప్పచెప్పి సాయంత్రం ఇంటికొచ్చి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి. సరేనమ్మా. రే, ఆ డబ్బులు కలెక్ట్ అయిన తర్వాత నేను కారుతో రెడీగా ఉంటాను. ఆ డబ్బు మూట తెచ్చి అందులో పడేసి నువ్వు సైడ్ అయిపో, నేను కారుతో వెళ్ళిపోతాను. అలాగే బావా, మరి మధ్యలో ఒరిజినల్ ముస్టోళ్ళు వచ్చి అడ్డుపడితే? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులేరా. పూజ, ఇప్పుడైనా డబ్బులు పంచు పూజ. మేము కూడా వెయిటింగ్ అమ్మా. దానం చేయండి అమ్మా, త్వరగా చేస్తే తీసుకుని వెళ్ళిపోతామమ్మా. అవునమ్మా. సరే బావా, అమ్మగారు ఇస్తారంట, అందరం తీసుకుందాం. అమ్మా, దానం చేయండి అమ్మా. కర్మ కర్మ, ఇది మళ్ళీ అడ్డుపడుతుందేంటి? రూపాయి కాదు, ₹2 కాదు, ₹1,00,00,000. ఇంత డబ్బుని ఆ దేవుడు హుండీలో వేస్తే పుణ్యం వస్తుంది, గుడికి ఉపయోగపడుతుంది. అట్ట కాదంటావా? ఏదన్నా అనాథ శరణాలయానికి ఇస్తే 10 మంది పిల్లలు నీ పేరు చెప్పుకొని కొన్నాళ్ళు కడుపు నిండా అన్నం తింటారు. ఇంకా పుణ్యం కాదేటి? అవును పూజమ్మా, వీళ్ళ కీయడం కంటే వీళ్ళు చెప్పిన దానిలో ఏదో ఒకటి చేయటం మంచిదమ్మా. ఏంటమ్మా మీరు దానం చెయ్యాలనుకున్నప్పటి నుంచి ఏదోలా అడ్డుపడుతూనే ఉన్నారు. గుడికి అనాథ శరణాలయానికి కాదు, మా వాడి కోరిక ముష్టోళ్ళకి పంచాలని. రేయ్, ఇక్కడ పూజ చేసే దానం కార్యక్రమం అయిపోయి మేమందరం వెళ్ళిపోయే వరకు ఎవడన్నా గుడి దగ్గర ముష్టెత్తాడో పొడిచి చంపేస్తా. లేదు బాబు, మేం బతకడానికి అడుక్కుంటాం గాని చావడానికి అడుక్కోం బాబు. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాతనే మేము ముష్టెత్తుకుంటాం బాబు. అదే అలా ఉండాలి. అత్తయ్య, మీరు చెప్పినట్టు గుడికి అనాథాశ్రమానికి డబ్బు సాయం చేయడం మంచిదే, నేను కాదనడం లేదు. కానీ ఆయన ఆఖరి కోరిక ఏదైతే అడిగారో అది తీర్చడం నా ధర్మం. ఇక అడ్డు చెప్పకండి. దానం చేసేయండి అమ్మా. అమ్మా, అసలే పెళ్ళం పిల్లలు లేనోడమ్మా, కాస్త చూసి ఉండమ్మా. పాపం మరీ కరువులో ఉన్నట్టున్నాడు. ఇతనికి ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వు.
మీరు చల్లగా ఉండాలి. పదండి 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 వెళ్దాం పదండి. ఏవండి, మీరన్నట్టుగానే ₹1,00,00,000 పనిచేశాను. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది పూజ. నా మనసుకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా నువ్వు దేవతవి పూజ. గుళ్ళో ప్రత్యేక పూజలు చేస్తే మీకు నయమవుతుందని పంతులు గారు చెప్పారు. ఏర్పాటు చేయమన్నాను. రండి, దర్శనం చేసుకుందాం. ఇదిగో తీసుకోండి. ఇందులో ఏంటమ్మా? ఏంటి ఏంటి అందరూ ఏంటి 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 చిదుగనయ్యా. ఓహో, చెప్తా. ఈ గిరిగాడేంటి ఇంకా రాలేదు? ఆ డబ్బులు తెచ్చేస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. రైట్ రైట్ రైట్. రేయ్! రేయ్, ఆగు! రేయ్ గిరి! బావా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? డబ్బులు కారులో వేసాగా. ఏ కారులో వేసావురా? ఏ కారులో ఏంటి? మన కారు ఇక్కడే కదా పెట్టావు. ఆ కారు డిక్కీలోనే వేశాను. రేయ్! మేం కారు ఇక్కడే పెట్టాను రా. ఆలోపు ఎవరో వచ్చి మా కారుని గుద్దేస్తే మా కారు ముందుకు పోయిందిరా. అవునా? కలర్ ఒకటే అయితే మన కారు అనుకుని ఆ కారు ఎవరిది? ఛ! ఇంకెవరిదిరా? క్రాంతిది అయి ఉంటుంది. మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో వచ్చి గద్దలా తన్నుకుపోయింది. మనం ఇక్కడ కారు పెడుతున్నామని వీడు మూటేస్తాడని దానికెలా తెలిసింది హస్బెండు? అంత ఈడి వల్లనే. అంత నీ వల్లనేరా. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టగలిగాను కానీ పూజకి ఈ విషయం అంతా తెలిసే వరకు ఈ డబ్బుని మీరు ఇంటికి తీసుకువెళ్ళి దాచిపెట్టండి. ఇక్కడివన్నీ మేము చూసుకొని వస్తాం, సరేనా? సరే క్రాంతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.